ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చడం లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ నుంచి ఎంపికైన గ్రూప్ 4 కానిస్టేబుల్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులను ఆయన అభినందించారు. విద్యార్థుల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒకేలా వ్యవహరిస్తున్నాయన్నారు. వచ్చే సంక్రాంతి కల్లా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు బండి సంజయ్. ఇవాళ కనీసం జీతాలు ఇవ్వలేకుండా ఇల్లు కిరా కట్టడం కూడా కనీసం కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఇలా పాఠశాల స్కూల్ కాలేజీ యజమాన్యాలు విద్యాసంస్థల యజమాన్యాలు అంటే దానికి ప్రధాన కారణం గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చేది, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శించేది. ఇలా అధికారంలోకి వచ్చినా మాత్రం ఇలా ఇన్స్టాల్మెంట్లకు ఇస్తామని చెప్పి అలా తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. వాళ్ళ యాజమాన్యాలు నష్టపోయి ఇలా విద్యార్థులను ఫీజు అడిగితే ఇలా విద్యార్థులు కట్టలేని పరిస్థితి. వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని కూడా యాజమాన్యాల దగ్గర ఉన్నాయి, కట్టలేని పరిస్థితి. ఉన్న చదువు కూడా పైకి పోయలేని పరిస్థితి. ఉద్యోగాలు వస్తే కూడా సర్టిఫికేట్ తీయాలి, సబ్మిట్ చేయలేని పరిస్థితి వాళ్ళ. కానీ ప్రభుత్వము యాజమాన్యాల మధ్యలో ఇలా విద్యార్థులు నలిగిపోతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, సంక్రాంతి లోపల మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే 7,000 కోట్ల రూపాయలు చెల్లించకుంటే ఇలా యాజమాన్యాలతోని విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉంది.